మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఏదైతే జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న గోకవరం మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా బీజేపీ జెండాలతో అయితే మొత్తం నిండిపోయి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ కంబాల శ్రీనివాసరావు అని రామసేన అధ్యక్షులు, హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అయితే ఈరోజు ఆయన బీజేపీలో అయితే చేరారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా సుమారు వేలాది మందితో అయితే కిక్కిరిసిపోయింది. ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో అయితే కంబాల శ్రీనివాసరావు గారు ఈరోజు ఆ బీజేపీ జెండా కప్పుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 10,000 మంది దాటైతే ఈ ప్రాంగణంలో ఆ కార్యక్రమానికి అయితే అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అలాగే సుమారుగా 200 మంది బీజేపీ పార్టీలు అయితే ఈరోజు ఆ కండువాతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా చాలా పటిష్ట బందోబస్తులు అయితే ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే అనేక ఏర్పాట్లు అయితే చేశారు. ఈ సందర్భంగా అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి అయితే మాట్లాడుతూ ఆ గతంలో కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి అయితే ఈ ప్రాంతంలో అయితే ఆయన అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దైవ కార్యక్రమాలతో పాటు అనేక మంది అనాథలకు సాయం చేయడంలో ముందున్నారని, బీజేపీ పార్టీలు చేరడం వల్ల అయితే ఆయన పైన మరింత బాధ్యత పెరిగింది అయితే ఆమె అయితే తెలిపారు. ఈ నేపథ్యంలో వేలాది మంది సమక్షంలో ఆయన మెడలో బీజేపీ కండువానిచ్చి అయితే పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయితే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, అలాగే కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు, అదేవిధంగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు, పలువురు అయితే ఈ మొత్తం నియోజకవర్గ జిల్లా పరిధిలో ఉన్న పలువురు బీజేపీ నాయకులు అయితే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకున్న అనంతరం వక్తలు అయితే కంబాల శ్రీనివాసరావు చేస్తున్న కార్యక్రమాల గురించి అయితే చెప్పారు. అలాగే ఆయన పార్టీలోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే బీజేపీ పార్టీ ముందు దశలోకి వెళ్ళబోతుందని, అంటే అభివృద్ధి చెందబోతుందని, ఇప్పటివరకు ఈ ప్రాంతంలో అనేక పార్టీలు ఉన్నప్పుడు కూడా బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో ఈ కంబాల శ్రీనివాసరావు గారు జాయిన్ అవడంతో అయితే బీజేపీకి ఇప్పుడైతే అభివృద్ధి చెందబోతుందని, బీజేపీ పరంగా ఈ ప్రాంతంలో చేరబోతుంది అయితే వారందరూ తెలిపారు. మహాగణాధిపతి నమః, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు 25వ తారీఖు 12/2024 వాజ్పేయి గారు పుట్టినరోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి నేను దాదాపుగా ఒక 30-40 వీడియోల ద్వారా చెప్పుంటాను. నేను అనుకోవడం వేరు, జరుగుతుందని తెలియడం వేరు. అది ఆచరణలోకి వచ్చిన తర్వాత అసలు నా ఊహ కూడా అందని విధంగా నేను 10,000 మంది అనుకుంటే 10,000 మందికి పైగా వచ్చి ఎటువంటి చిన్న ఇష్యూ కూడా లేకుండా అందరూ హ్యాపీగా భోజనాలు అవి చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడమే కాకుండా ఎవరైతే పెద్దలు ఉన్నారో పురంధరేశ్వరి గారి అధ్యక్షతన, అలాగే వేటుకూరి సూర్యనారాయణరాజు గారు, మట్టా మంగరాజు గారు, సోము వీర్రాజు గారు, అలాగే దాట్ల కృష్ణవర్మ గారు, ఇలాగ ఎవరైతే పెద్దలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వేదికలు అలంకరించి నన్ను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించి నాకు ఈ విధంగా నన్ను ఆహ్వానించారు. నాకు ఇప్పుడు ఏదైనా సంతోషం కలిగితే ఒక స్థాయిలో ఆనందపడడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ సంతోషం ఎక్కువైపోయి ఆనందం కూడా పట్టలేని స్థాయిలో నా మనసు ఉంది. ఈ పరిస్థితులు మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏమీ చెప్పలేని స్థితి ఉన్నా కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నానో దానికి మానవత్వం మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని నా సక్సెస్కి కారణం, ఈ రోజున కారణం అంటే ఇది విజయం అని నేను కావాలని కోరుకున్న విజయం కాదు. ఇది సక్సెస్ అంటే ఏదైతే నేను త్రికరణ శుద్ధిగా నేను నిజంగా నా జీవితంలో భగవంతుడు నాకు అన్ని కష్టాలు నేర్పాడు. ఆ కష్టాలను దృష్టిలో ఉంచుకుని పలానా కష్టం మనుషులు పడకూడదు, పలానా వర్గం పడకూడదు, పలానా వాడికి కష్టం వచ్చిందంటే ఈ కష్టాలను మనం ఈ విధంగా ఆదుకోవాలి అని ఏదైతే నేను త్రికరణ శుద్ధిగా పనిచేశానో ఆ త్రికరణ శుద్ధికి ఫలితమే ఈ ప్రజాదరణ అంతా కూడా. దాదాపుగా 10,000 మంది వస్తారనుకుంటే 10,000 పైనే జనాలు వచ్చారు. వేసిన కుర్చీలు కూడా సరిపోలేదు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంత ప్రజాదరణ పొందిన తర్వాత నేను ఈ సనాతన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తూనే
ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో చేరాను కాబట్టి నాకంటూ భారతీయ జనతా పార్టీ ఏ విధమైన నాకు అంటే ఆదేశాలు ఇస్తుంది, ప్రజాసేవలో కానీ లేకపోతే ముందుకు ఇంకా వెళ్ళడానికి కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ నాకు ఏ విధమైన అవకాశం ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఇప్పటికిప్పుడు మీకు సమాధానం చెప్పడానికి పరిస్థితి లేదు. కానీ నేనైతే ఒకటి చెప్పగలను, ఈ ప్రజల యొక్క అభిమానం నన్ను ఊరుకోనివ్వదు అసలు. ఎందుకంటే వాళ్ళు మాకు ఈ సమస్య ఉందని చెప్పి వస్తూనే ఉంటారు. ఇదివరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షుడిగా నేను మౌనంగా ఉండొచ్చు, అమ్మ నేను ఇంతవరకే చేయగలను చెప్పగలను. కానీ ఇప్పుడు సమస్యలతో వచ్చే జనాలకి తప్పనిసరిగా నేను కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మా యొక్క అధిష్టానం దృష్టికి ప్రజల యొక్క సమస్యలు, అలాగే రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ని కోట్ల రూపాయలైతే నిధులు వస్తున్నాయో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయో, వాటి యొక్క వివరణ ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మనకి ప్రత్యేకించి వస్తున్నాయి. అంటే దేశం అంతా వస్తున్నాయి, కానీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి ప్రత్యేకంగా తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, తెలుగు ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ వచ్చే నిధులు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయో వాటి యొక్క వివరణ ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా నేను ప్రజలకు తెలియజేస్తూ, ఇంకా వాళ్ళ సమస్యలను అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తూ నేను ప్రజలకు మరింత సేవలు చేయడానికి నాకు ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది కానీ భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రజాభిమానాన్ని చూస్తూ ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రజలు అలాగే ఓపికగా వాళ్ళు భోజనాలు చేసి వచ్చి కూర్చుని మళ్ళీ తిరిగి నన్ను కలిసి నాతో ఫోటోలు తీయించుకోవడానికి ఇంకా ఎంతమంది భారతీయులు ఉన్నారు మీరే చూస్తున్నారు. సో ఇదంతా కంబాల శ్రీనివాసరావుకి వచ్చే గొప్పతనం కాదు, ఇదంతా ఇది మానవత్వానికి వచ్చిన గొప్పతనం. అంటే ఎవరైనా మానవత్వంతో పనిచేస్తే ప్రజలు ఇంత అభిమానం చూపిస్తారనేది మిగతా నాయకుల్లో అంటే చెడ్డవారు ఉన్నారని చెప్పను, కానీ భారతీయ జనతా పార్టీ అంటే నిబద్ధత కలిగిన పార్టీ. దాంట్లో వారందరికీ కూడా దేశభక్తి ఉంటుంది. కాబట్టే ప్రజలు ఆ సత్యాన్ని చాలా దగ్గరలో కంబాల శ్రీనివాసరావు రూపంలో చూడగలుగుతున్నారు. సో ఈ విధంగా మేము ఇంత జయప్రదంగా సభను నిర్వర్తించి మీ మీడియా సహోదరులందరితో కూడా నేను మమేకమయ్యాను ఈ మధ్యకాలంలో. అదేవిధంగా ఇవాళ అద్భుతమైనటువంటి రోజు, మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి. అటువంటి పుణ్య రోజున సోదరులు కంబాల గారు కావచ్చు, అదేవిధంగా వరసాల్ గారు కావచ్చు, వారి పార్టీలో చేరటం అనేది నిజంగా ఇది శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే రాబోయే కాలంలో వారిరువురు కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రాంతంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళతారు అని చెప్పి భావిస్తూ వారిద్దరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సోదరు సోమవీర్రాజు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిజం చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయవేత్త కాదు, ఆయన రాజనీతిజ్ఞుడు అనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే వారు ఇందాక చెప్పారు ఏ విధంగా అంచెలంచెలుగా వారు పైకి వచ్చారో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వారి జీవన ప్రస్థానంలో ఎక్కడా కూడా దేశానికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి అంకిత భావం, పూజ్యభావం ఎక్కడా కూడా తగ్గకుండా, అదేవిధంగా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం కూడా ఏమాత్రం తగ్గించుకోకుండా ఏ విధంగా కృషి చేశారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి వారందరూ అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవన ప్రస్థానాన్ని చదవడం మాత్రమే కాకుండా అర్థం చేసుకుని వారి అడుగుజాడల్లో నడవలసినటువంటి అవసరం చాలా ఉంది. సోదరులు కంబాల శ్రీనివాస్ గారు కావచ్చు, వరసాల ప్రసాద్ గారు కావచ్చు, వారి ఇరువురు కూడా ఒక మంచి పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంలో కేవలం కండువా వేసుకోవడం మాత్రమే కాదు, ఈ కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పి వారికి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే మీ బాధ్యతగా మీరు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి. ఎలా బలోపేతం చేయాలి అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్తూ ప్రసార మాధ్యమాలుగా మీరు మారుతూ
మీరు ఎప్పుడైతే ప్రజలకి విషయాలన్నీ చేరువ చేస్తారో ఖచ్చితంగా మరింత మంది పార్టీలోకి రావడం మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఒక మంచి బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ ఇరువురికి కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి స్వాగతిస్తూ మీకు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక సోదరులు కంబాల శ్రీనివాస్ గారు చెప్పారు, హైందవ శంఖారామం విజయవాడలో అద్భుతంగా నిర్వహించుకోబోతున్నటువంటి సభ. ప్రతి ఒక్కరూ కూడా మరి ఇవాళ మన గుళ్ళ మీద మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ తెలియనటువంటి అంశం కాదు. ఇవాళ ఖచ్చితంగా మన హైందవ ధర్మాన్ని, హైందవ ధర్మం అంటే ఇది ధర్మం అంటే జీవన విధానం, ఇది ఒక మతం అని చెప్పి భావించడం అనేది సరికాదు. అటువంటి హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ మన గుళ్ళను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ హైందవ శంఖారామానికి వచ్చి మన గుళ్ళ పట్ల మన హైందవ సంస్కృతి పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని చాటుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి సోదరులిద్దరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను.